జూన్ 4వ తేదీన జరిగినటువంటి తీర్పులో 56% మంది ప్రజలు ఓటర్లు టీడీపీ కూటమికి ఓటేశారు. 164 సీట్లు, 56% ఓట్లు కానీ 164 సీట్లు కానీ మన రాష్ట్ర చరిత్రలో రికార్డు, అందులో సందేహం లేదు. ఎంత ఉత్సాహంగా ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు అంత పెద్ద ఎత్తున ఓటేసి వీళ్ళకి అధికారం అప్పచెప్పారు. ఈ ఏడాదిలో అంతగా నిరుత్సాహం, అంతగా ఆందోళన, అంతగా అసంతృప్తి ఈరోజు ప్రజల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్నప్పుడు సృష్టించారు. ఆశలు ప్రజలు పెట్టుకోవడం కాదు, ఆశలు కల్పించాలి. ఒక్కొక్క ఇంటికి తిరిగి ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఎంత, ఇంటింటికి తాము ఇచ్చే డబ్బు ఎంత లెక్కలేసి ఒక్కొక్క ఇంటికి ఎంత వస్తుందో కూడా చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే జనానికి అప్పులు మిగిలిన ఆదాయాలు లేవు. అందులో మొత్తం మేము వాళ్ళ ఎన్నికల ప్రణాళిక, బహుశా వాళ్ళు జ్ఞాపకం ఉందో లేదో మాకు తెలియదు, ఇది వాళ్ళ కూటమి ఉమ్మడి ప్రణాళిక. ఈ ఉమ్మడి ప్రణాళికలో మొత్తం 178 వాగ్దానాలు ఉన్నాయి వివిధ సెక్షన్లకి, అన్ని రకాలు కలిపి. ఈ 178లో వాళ్ళు అమలు చేసింది ఎన్ని అని అంటే 16. అంటే మనం చంద్రబాబు నాయుడు లాగా పరిపాలన గ్రేడింగ్లు ఇవ్వాలని అంటే 1.5 అవుట్ ఆఫ్ 10 గ్రేడింగ్, 1.5 అవుట్ ఆఫ్ 10 వస్తుంది. అంటే ఎంత వేగంగా జరుగుతున్నాయో ప్రజల పనులు దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఆయన ఎప్పుడు పరిపాలన చాలా సమర్థవంతమైన పరిపాలకుడు, తెలివిగలవాడు, అందులో సందేహం లేదు. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు చేతగానాడు, అసమర్థుడు మేము అనటం లేదు, చేయగలిగిన సత్తా ఉన్నవాడే. కానీ దాని డైరెక్షనే మొత్తం రాంగ్ డైరెక్షన్లో నడుస్తున్నది. వాళ్ళ అధికారంలో రాకముందంతా ప్రజలకి వాగ్దానాలు చేశారు. రైతులకు ఏం చేస్తాం, కార్మికులకు ఏం చేస్తాం, కూలీలకు ఏం చేస్తాం, మహిళలకు ఏం చేస్తాం, దళితులు వదిలిపెట్ల. బీసీలు అయితే సెక్షన్ పేరు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జనాన్ని మర్చిపోయారు. ఒక్క ఉదాహరణ వాళ్ళ ఫెయిల్యూర్కి, మెగా డిఎస్సి మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు జరపడానికి సంవత్సరం పట్టింది. దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ టీడీపీ కోalition గవర్నమెంట్. ఇంత వేగంగా నడుస్తుంది అన్నమాట. అదే అదానికి భూములు కేటాయింపు, లేకపోతే విదేశీ పెట్టుబడులకు భూములు కేటాయింపు, వాళ్ళతో ఎంఓఏలు, వాళ్ళకి స్పీడ్ ఆఫ్ డూయింగ్ డిఎస్సి అన్ని చూస్తే వేగం, గంటలు దానికి ప్రత్యేక మిషన్ పెట్టి భూములు ఇచ్చారా లేదా. ఏజెన్సీలో గ్రామ సభలో ఆమోదం లేకుండా ఒక సెంటు భూమి కూడా ఇవ్వడానికి లేదు. అటువంటి చోట గ్రామ సభలు జరపకుండానే బైపాస్ చేసి దౌర్జన్యంగా అదానికి భూములు కేటాయించారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.